హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ వన్స్ అగైన్. ఎస్, మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ సార్ ఉన్నారు. కొన్ని మూవీస్ కి సంబంధించి విషయాలు అడిగే ప్రయత్నం చేద్దామండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. సో ఆఫ్టర్ కమ్ బ్యాక్ ఫ్రమ్ యుఎస్ కదా, మళ్ళీ ఇదే ఫస్ట్ టైం ఇంటరాక్షన్ ఉంటుంది. సార్ ప్రెసెంట్ అయితే మూవీస్ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకోవాలా, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం 3 నెలల తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తానని అంటున్నారు. కానీ ఇక్కడ ఏఎం రత్నం గారు కూడా కలిసిన తర్వాత ఎస్ నేను చేస్తాను వస్తాను అన్న మాటలైతే వినిపిస్తున్నాయి. మరి ఆయన గురించి ఏపీ ప్రజలు కానీ ఇటు తెలంగాణ ప్రజలు కానీ ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యాజ్ ఏ డిప్యూటీ సీఎం గా ఆయన సినిమాలు చేయొచ్చా? చేయొచ్చు అంటారా? మీ అభిప్రాయం? చేయొచ్చు. ఎన్టీ రామారావు గారు చేశారు, చాలా మంది చేశారు. ఎన్టీ రామారావు గారు చేశారు కదా, సీఎంగా ఉన్నప్పుడే చేశారు. అదేం లేదు, చేయొచ్చు. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిస్ మూవీస్ ఆల్సో సార్. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే, మొన్న బాగా వైరల్ అయిన ఒక కంటెంట్ ఏంటంటే, ఒక తండ్రి కూతుళ్ళ మీద వచ్చిన వీడియో మనందరికీ తెలుసు. సో అలాంటి వీడియోస్ ఇంకెవరు చేయకుండా మా అసోసియేషన్ వాళ్ళు కొంత యూట్యూబర్స్ ని చాలా వరకు బ్యాన్ చేసేసారు, యూట్యూబ్ ఛానల్స్ ని. సో ఇది బ్యాన్ చేయడం వల్ల శాశ్వత పరిష్కారం లభిస్తుందంటారా? అది చూసే వ్యూవర్స్ కూడా చాలా మంది అలాంటి ట్రోలర్స్ వీడియోస్ చాలా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది శాశ్వతంగా పరిష్కారం అవ్వాలంటే ఎట్లాంటి తీసుకోవాలంటారు? మనం బ్యాన్ చేయటం కాదు, మీరు నేను బ్యాన్ చేస్తే ఏమవుతుంది? బ్యాన్ చేసిన అక్కడ సైబర్ క్రైమ్ వాళ్ళకి లెటర్ ఇచ్చారు వీళ్ళు. వాళ్ళు బ్లాక్ చేయాలి వాటిని. వాళ్ళు బ్లాక్ చేస్తే తప్ప నేను చూడను, లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెప్పినంత లోపల మొత్తం దేశం అంతా ఆపేస్తారు చూడటం. వీళ్ళు బ్లాక్ చేయటం కాదు కావాల్సింది, వాళ్ళు బ్లాక్ చేయటం కావాలి. అది జరిగినప్పుడు అది సక్సెస్ అయినట్టు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్ ఆఫ్ మా అసోసియేషన్ వాళ్ళు ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడానికి గల కారణం, ఇప్పుడు వచ్చి మంచు విష్ణు గారి మూవీస్ మీద ఏమైతే మీమ్స్ వస్తున్నాయో, ఏమైతే యూట్యూబర్స్ ఇట్లా చెప్తున్నారు, దానికి కారణం అది అనుకోవచ్చా? అయితే ఉండొచ్చు, మనకు తెలియదు కానీ బట్ అది చాలా సీరియస్ ఇష్యూ కదా, దాని మీద నిజంగా స్పందించాలి, ఎవరు ప్రతి మనిషి స్పందించాలి. అటువంటి వీడియోల మీద అందరం స్పందించాలి. లక్కీగా వాళ్ళు స్పందించారు. డెఫినెట్గా షుడ్ కంగ్రాచులేట్ దెమ్. కానీ ఎప్పటికైనా చిన్న చిన్నగా అది బ్యాన్ చేసినా కూడా ఇంకొక పేరుతో మళ్ళీ బ్యాను అనే పదమే తప్పమ్మా. ఇండివిజువల్స్ ఇప్పుడు మా అసోసియేషన్ ఎవరు ఎవరిని బ్యాన్ చేస్తారు? బ్యాన్ అంటే మా అసోసియేషన్ బ్యాన్ అంటే ఆ ఛానళ్ళకి వీళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్లకుండా ఉంటారు, వీళ్ళ మెంబర్స్ అంతవరకే. వాళ్ళు ఎట్లాగ ఇంటర్వ్యూ చేసే ఛానల్స్ కాదు అవి ఇంటర్వ్యూ చేసే ఛానల్ కాదు. ఆ బ్యాన్ అనే పదం తప్పు. వీళ్ళు బ్లాక్ చేయమని సైబర్ క్రైమ్ వాళ్ళకి లెటర్ ఇచ్చి వచ్చారు. దాన్ని ఎంకరేజ్ చేయకూడదని వీళ్ళు చెప్పారు, అంతే తప్ప దానికి వీళ్ళు టోటల్ గా ఏంటంటే మీరు కూడా ఎంకరేజ్ చేయొద్దు అని మనకి పక్కాగా బయటకు చెప్తున్నమాట. అంతే కదా. యాజ్ ఏ ఫిల్మ్ పర్సన్ గా అప్పుడున్న డైరెక్టర్స్ కి ఇప్పుడున్న డైరెక్టర్స్ కి వ్యత్యాసం ఏంటి? ఒక సినిమా తీసుకుందాం, భారతీయుడు. అప్పుడు భారతీయుడు ఎలా అనిపించింది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు భారతీయుడు 2 గురించి చెప్పుకుంటే మనందరికి తెలుసు అది చాలా లాగ్ అయింది అంటున్నారు. దాని మీద కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మీరేమంటారు? డైరెక్టర్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే ఎట్లాంటి చేంజెస్? అంటే ఏ చేంజ్ ఏం లేదు. ఇప్పుడు సినిమాలే కదా, దేనికైనా కథలు ఒకే రకంగా ఉంటాయి. బట్ టైమ్స్ మారిపోతా ఉంటాయి, జనరేషన్స్ మారిపోతున్నాయి. జనరేషన్ మారిపోయినప్పుడల్లా మీకు చూసే విధానం కూడా మారుతుంది. ఇవాళ ఆ రోజుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, రీసెంట్ టైమ్స్లో జవాన్ హిట్ అయింది. జవాన్ సినిమా చూస్తుంటే ఏదో బాగానే ఉన్నట్టు ఉంటుంది. బట్ బయటకు వచ్చినాక దాని గురించి మనం ఆలోచించాం అనుకోండి, ఆలోచిస్తే అంతకుముందు చాలాసార్లు చూసిన సినిమానే కదా ఉంటుంది. అదే మీరు భారతీయుడిని అడిగారు, భారతీయుడు ఆల్రెడీ అంతకుముందు ఆయన చేసి చెప్పాడు. ప్లస్ భారతీయుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సంగతి ఎందుకు, నా సంగతి నేను చెప్తాను. నేను సక్సెస్ఫుల్ సినిమాలు తీశాను, ఫెయిల్యూర్ సినిమాలు తీశాను. బట్ ఇవాళ టెక్నాలజీ కంటే కూడా ఇవాళ ప్రజెంటేషన్కి నిన్నటి ప్రజెంటేషన్కి తేడా ఉంది. ఇప్పుడు నేను ఒక కథ చూసి, ఇప్పుడు మన కల్కినో లేకపోతే మన వేరే డైరెక్టర్లు ఎవరిదైనా చూసి వీళ్ళలాగా నేను తీద్దామని అనుకుని మొదలుపెట్టినా అల్టిమేట్గా రేపు స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి నా స్టైల్లోనే ఉంటుంది అది. అంటే మేము ఇంకా అక్కడే వెనకబడి ఉంటాం, అప్డేట్ అయినా కూడా వెనకబడి ఉంటాం.
సో రాజమౌళి గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ముందుకు వస్తున్నారు. అట్లాగే ఇప్పుడు జవాన్ ఇందాక చెప్పాను కదా! అతను ఆ పాత చింతకాయ పచ్చడైనా గాని చెప్పిన విధానం నీకు కొత్తగా చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని ఆ సినిమా మళ్ళీ కొత్త సినిమాలాగా ఉంది. రెవెన్యూ వస్తుంది. ఈ భారతీయుడికొచ్చేటప్పటికి అసలు అతను డైరెక్షన్ మర్చిపోయాడన్న లెవెల్‌లో ఉంది. మరీ భయంకరంగా ఉంది ఆ సినిమా. ఎందుకంటే శంకర్ చేసిన సినిమాలన్నీ కూడా మామూలు సినిమాలే. మామూలు కథలే. కానీ అతను లావిష్‌నెస్ చేసి దాన్ని ఒక ఒక పెద్ద స్పెక్టాక్యులర్‌గా చూపించేవాడు సినిమాలో. ఈ సినిమాకొచ్చేటప్పటికి అది లేదు, ఇది లేదు. ఆ కమల్ హాసన్ గారు భారతీయుడు ఉండడు దాంట్లో. పైగా భారతీయుడిని కొడతానికి వస్తారు జనం అంతా. సినిమా క్లైమాక్స్ అంతా అది 30 నిమిషాలు ఆడు ఎనకాల పరిగెత్తారు చంపేస్తామని. అది ఏంటో తీశాడో, అసలు వండి తీశాడా, మతి ఉండి తీశాడా, మతిలాగా తీశాడో మనకు తెలీదు. సో, అట్లా తీస్తే ఆడుతుందంటే ఎట్లా ఆడుతుంది? అట్లా సినిమా. సో ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ జనరేషన్ మారినప్పుడు మనం మారాలి. మనం మారకుండా నేను పలానా కదా ఆ రోజుల్లో నేను సూపర్ హిట్ నేనేం చేసినా చూస్తారు అనుకుంటే అహంకారంతో పోతే అన్యాయం అయిపోతుంది. అండ్ ఆల్సో సినిమా టికెట్స్ విషయానికి వస్తే సార్, చెన్నైలో తమిళనాడు అయితే 190కే ఉంటుంది టికెట్ సినిమా ధర. ఇక్కడ మనకు వచ్చేసరికి 350 రూపాయల పైకే ఉంటుంది. పోనీ సినిమా హాల్‌కి వెళ్ళాం అనుకోండి, పిల్లలతో ఫ్యామిలీతో వెళ్తే ఆ మధ్యలో పాప్‌కార్న్ అంటారు, కూల్ డ్రింక్స్ అంటారు, పైపెచ్చి ఇంకొక 500 ఎక్స్‌ట్రా. సో ఈ రేట్లు పెంచేస్తూ ఉంటుంటే మధ్య తరగతి ఫ్యామిలీ కూడా వెళ్ళడానికి కష్టం అవుతుంది. కానీ సినిమా అంటూ మనం చూసామంటే చూడాలి గదా! సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఉంది. నేను ఎప్పుడో 15 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాను. చెప్తూనే ఉన్నారు. చెప్పినా గాని మేము సిగ్గులేని జనం వెళ్తానే ఉన్నారు. అంత రేటు పెంచినా. వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించి బాధపడాలి? ఇప్పుడు ఇచ్చేవాడికి లేని బాధ నాకెందుకు? నీకెందుకు? టికెట్ రేట్ పెంచితే సినిమా చూడటం మానేయాలి. ఓకే. నాకు డబ్బులు లేవు కాబట్టి నేను మానేసా చూడటం. అంటే వెళ్ళటం తక్కువ. ముందు ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక సినిమా, 2 సినిమాలు చూసేవాడిని నేను పర్సనల్‌గా. ఇప్పుడు నెలకొక సినిమా చూడటం అంటే కష్టం అయిపోయింది. పరిస్థితి అంతంత పరిస్థితి మనం చెప్పినట్టు 400, 500, 1000 మనం ఎంకరేజ్ ఇస్తున్నాం కాబట్టి, మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు తగ్గించే ఛాన్సెస్ లేవంటారా? తగ్గించరు. ఎంతైనా ఇంక సినిమా నేను మొన్న ఇక్కడ అమెరికాలో చూశాను. థియేటర్‌కి టికెట్లు ఇస్తాను. పాసుల్లాగా. ఎగ్జాంపుల్ ఏంటంటే $10 టికెట్ ఇప్పుడు. మామూలు టికెట్ పర్ షోకి. అక్కడ $30కి నెల టికెట్ అమ్ముతారు. ప్రతిరోజు సినిమా చూడొచ్చు. $30కి ప్రతిరోజు చూడొచ్చు. ఈవెన్ కొత్త సినిమా కూడా ఒక షో చూడొచ్చు. ఇక్కడ కొత్త సినిమా అంతకుముందు ఇక్కడ పెట్టారు కానీ కొత్త సినిమా చూడకూడదు అన్నారు. ఇప్పుడు కొత్త సినిమా కూడా చూడొచ్చు. తెలుగు సినిమాలు మాత్రం చూడకూడదు. తెలుగు సినిమాలు చూడకూడదు. తెలుగు వాళ్ళంతా ఎందుకంటే మనం $30 పెడతారు వీళ్ళు ట్రీట్లు అక్కడ కూడా పెంచుతారు. ఇక్కడే కాదు అక్కడ కూడా పెంచుతారు. అంటే తెలుగు వాళ్ళకే వచ్చింది దరిద్రం. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా వీళ్ళకే ఉంటుంది. అంటే ఉన్నదంతా తినేయాలని మన కోరిక అనమాట మనకి. ఎందుకంటే నేను ఒక సినిమా తీస్తున్నాను ప్రజల కోసం నా కోసమే నేను తీస్తాను సినిమా. నేను ప్రొడ్యూసర్నే కదా. సినిమా నా కోసమే నేను తీస్తాను. నా లాభం కోసం నేను సినిమా తీస్తాను. నాకు వచ్చే లాభం చాలు అనుకుంటే వస్తుంది. నువ్వు $200 టికెట్ అమ్మినా వస్తుంది. $300 అమ్మినా వస్తుంది. $300 వస్తే ఇంకో 10 కోట్లు 20 కోట్లు ఎక్కువ వస్తుందేమో. లేకపోతే 10 కోట్లు తగ్గుతుంది. వచ్చే లాభం తగ్గితే కొంపేమన్నా మునుగుతుందా? ఆ రేటు డిఫరెన్స్ వల్ల 10 కోట్లు 20 కోట్లు తేడా వస్తే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ 100 కోట్లలో ఉంటుంది. 100 కోట్లో 10 కోట్లు తగ్గుతానికి ఎవరు ప్రిపేర్ అయ్యలేరు. నష్టం వచ్చిందనుకో ఆచార్యలాగా మొత్తం పోతుందిగా రేటు పెంచితే. సో అవి ఎవరు ఆలోచించారు. ఇప్పుడు భారతీయుడు, ఆచార్య ఇవన్నీ రేట్లు పెంచడం వల్ల నష్టం వచ్చిన సినిమాలు వస్తాయి. రైట్. సో మనలో కూడా మార్పు వస్తే గానీ అక్కడ వరకు పోదు. మనలో మార్పు ఎందుకు వస్తుందమ్మా? అంతే కదా సార్. ఇక సినిమా వస్తుందంటే ఇంకా ఫ్యామిలీతో వెళ్ళాల్సిందని ఫిక్స్ అయిపోతాము. లేదు జనరల్‌గా కూడా తగ్గింది చాలా తగ్గింది. ఎందుకంటే నీకు థియేటర్స్‌లో చూస్తాంటే ఫుట్ స్టెప్స్ ఉండలేదు థియేటర్స్‌లో. ఎన్ని సినిమాలు 300 సినిమాలు రిలీజ్ అయితే ఎన్ని సినిమాలకు చూస్తున్నారు? ఎన్ని సినిమాలు ఆడుతున్నాయి? ఎన్ని సినిమాలకు డబ్బులు వస్తున్నాయి? సో వాళ్ళు జనం తగ్గించారు. అయినా కూడా వీళ్ళు అట్లాగే అడమెంట్‌గా ఉండి రేట్లు పెంచుకుంటున్నారు. సరే ఇంకొక డౌట్ ఏంటంటే మొన్న 'కల్కి' విషయంలో బుకింగ్స్ విషయంలో వచ్చింది ఈ డౌట్ నాకు. ఇక్కడ బాలీవుడ్ సైడ్ గాని, ఇక్కడ టాలీవుడ్ సైడ్ గాని టికెట్లు బాగా అమ్ముడుపోయాయి. కానీ తమిళనాడులో అసలు టికెట్స్ వెళ్ళలేదు.
సో ఫస్ట్ నుంచి తెలుసు తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళంటే పడదు, తెలుగు వాళ్ళని ఆదరించరు, మేమే టాప్ లో ఉండాలి అని ఒక ఇంటెన్షన్ ఉంటది. సో మన వైపు ఆలోచిస్తే ఎవరినైనా మనం నెత్తి మీద పెట్టుకుంటాం, అది తమిళ హీరో కానివ్వండి, కన్నడ హీరో కానివ్వండి. సో ఎందుకు వాళ్ళు ఎప్పటికీ మేము తెలుగు వాళ్ళని ఆదరించం, వాళ్ళని ఎందుకు అట్లా అలాంటి ఫీలింగ్ ఉంటుంది తమిళ అన్ని వాళ్ళకి? పిచ్చికూర్లు మనకి పని లేక అంతే అంటారా? ఇక్కడ కూర్చుని ఇవాళ తమిళనాడులో ప్రాఫిట్ వచ్చింది కొనుక్కున్నాడికి. ఉమ్, ఆంధ్రాలో నువ్వు పిచ్చెక్కి మేము చేస్తాం అన్నారు కదా, మరి దానికి ఎందుకు నష్టం వస్తుంది? అన్ని జిల్లాల్లో ఎక్సెప్ట్ నైజాము, ఉమ్, మిగిలిన ఇంకా రికవర్ అవ్వాలి ఇప్పటికి. ఉమ్, తమిళనాడులో రికవరీ ప్రాఫిట్లో ఉన్నారు. ఉన్నాయి. మరి మీరు టికెట్లు కొనలేదంటే ప్రాఫిట్లోకి ఎట్ట వస్తారు? ఉమ్. చాలా తక్కువ ఇప్పుడు అమ్ముడుపోయాయి. ఊరికే మనం చెప్పటం. ఉమ్, ఉమ్, అరే, మనకు యాత్ర కాబట్టి 15 రోజులు ముందు కొన్నాం, వాటి ఇవాళ కొన్నా నడుస్తుంది. ఆ రోజు ఫుల్ అయింది కాబట్టి వీళ్ళకి డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు మనకి పిచ్చెక్కి మనం పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి పిచ్చి పిచ్చి రాతలు రాసి ఉమ్, పిచ్చి పిచ్చి బ్లాకులు. ఇప్పుడు కల్కి తమిళనాడులో చూడలేదంటే ఒక ఇష్యూ ఉంటుంది, దాన్ని చూస్తారు, చేస్తారు. ఉమ్, ఎందుకు చూడకపోతే ఎట్ట వచ్చినాయి డబ్బులు? ఉమ్. అంటే ఇటు తెలుగు కన్నా బాలీవుడ్, అటు హిందీ కన్నా తెలుగులో తమిళనాడులో చాలా తక్కువ వెళ్ళినాయి టికెట్స్ మాత్రం. తక్కువ సో లేదు, దాని తెలుగు పొటెన్షియాలిటీ వాళ్ళంటే ఎంత ఉంటే కొద్దిగా అంతకు తక్కువ వెళ్తుందమ్మా. ఫీలింగ్ ఏమైనా నీకు ఉంటుందా పొటెన్షియాలిటీ ఎంత ఉంటే అంత వెళ్తుంది ఏ సినిమా అయినా. దాని ఉమ్. పొటెన్షియాలిటీ వాళ్ళు 17 కోట్లకు 20 కోట్లకు అమ్మారు, 25 కోట్లు 30 కోట్లు చేసింది. ఇక్కడ అమ్మారు, ఇక్కడ అమ్మిన దానికి మరి కొన్ని చోట్ల డబ్బులు ఇంకా రాలేదుగా. మరి ఇప్పుడు మరి మీరు దుర్మార్గులా? తెలుగు వాళ్ళంతా దుర్మార్గులు అని లెక్కేసుకుందాం మనం. ఎందుకు చూడలేదు? ఇప్పుడు నువ్వు ఈ మాట ఎందుకు అడగట్లా మీరు? సార్ తమిళనాడులో చూశారు, హిందీలో చూశారు, ప్రాఫిట్ వచ్చింది, తెలుగులో ఎందుకు చూడలేదండి? తెలుగు వాళ్ళని నమ్మట్లేదండి, ఇష్టపడతలేదండి అని ఎవరు అనరే. ఫస్ట్ నుంచి అదే అపోహతో ఉంటారు. ఇది ఎందుకు అడగరు? మేమే ఇప్పుడు టాప్ లో ఉండాలని అనుకుంటారు చెన్నై వాళ్ళు, మనమేమో అందరినీ తీసుకుంటారు. వాళ్ళేం టాప్ లో ఉండాలనుకుంటే కల్కి ఎందుకు చూశారు? చాలా తక్కువ వెళ్ళినాయి సార్. కల్కి చూశారు, బాహుబలి చూశారు, తక్కువ వెళ్ళటం ఏంటి? మళ్ళీ తక్కువ వెళ్ళిందంటే లాభం వచ్చిన తల్లి అంటే లాభం అయితే వచ్చింది, ఆల్ టుగెదర్ వచ్చింది కదా సార్. ఆల్ టుగెదర్ ఏంటి? అక్కడ ఎందుకు తక్కువ వచ్చింది అని ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట మన తెలుగు వాళ్ళకి. అంతే. ఏం తక్కువ వచ్చింది నాకు అర్థం కాదు. తక్కువ అంటే ఎంత కావాలి? తమిళనాడులో ఇంతకుముందు ఈక్వల్ గా నడిచాయి, తర్వాత అసలు నడవటం మానేసినాయి, మళ్ళీ ఈ మధ్యకి బాహుబలి తర్వాత కొంచెం నడుస్తున్నాయి. మధ్యలో శివ ఒకటి నడిచింది కొంతకాలం, శివ వచ్చినప్పుడు కొంతకాలం నడిచినాయి. సో అలా ఆలోచించొద్దు, అందరూ ఈక్వల్ అంటారు ఎక్కడైనా. ఎవరైనా మనం అన్ని 60 సినిమాలు చూస్తున్నాం ఇక్కడ. తమిళ సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతున్నాయి, మన దగ్గర ఎన్ని వస్తున్నాయి? పాన్ ఇండియా సినిమా కదా సార్ మనది. పాన్ ఇండియా తొక్క ఇండియా ఏంటి? పాన్ ఇండియా డబ్బింగ్ సినిమా చేసిన పాన్ ఇండియా నువ్వు చెప్పుకుంటే నీ సంఖ్యలు నువ్వు కొట్టుకుని ఆడ చూడలేదంటే ఎందుకు చూసి ఆడికి డబ్బింగ్ సినిమా. సో నీకు తెలుగు సినిమాలు నీకు ఒరిజినల్, తమిళ వాళ్ళకి డబ్బింగ్ సినిమా. అది డబ్బింగ్ సినిమా డబ్బింగ్ లాగా చూస్తారు వాళ్ళు. అక్కడ చూడలేదని ఊరికి మనం తమ్నైళ్ళు పెట్టుకుంటానికి మనం రాసి దాని మీద మళ్ళీ క్వశ్చన్లు వేసి నాకు బుద్ధి లేకుండా నేను దానికి సమాధానం చెప్పి ఏంటిది. సో సార్ అండం ఏంటంటే అందరు ఈక్వల్, మీరు అట్లా తెలుగు తమిళ అని వర్షన్ పక్కన పెట్టేసేయండి. సినిమాకి అసలు ఏ భాష లేదమ్మా, భాష నచ్చితే చూస్తారు లేకపోతే చూడరు, అంతే. అంతే సార్ నా డౌట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరోసారి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.